మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. ప్రియ దైవజనమా, మనుషులు అనేకమైన వాటిని లక్ష్య పెడుతూ ఉంటారు, కానీ మనుష్యులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి దేవుడు ఏవి లక్ష్య పెడతాడు, ఏవి లక్ష్య పెట్టడు అని వాక్యపు వెలుగులో మనం ధ్యానించినట్లయితే, మొదటగా అదే వచనంలో మనం చూసినట్లయితే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అవును, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవాతి దేవుడైతే హృదయాన్ని లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. మన చుట్టూ అనేక మంది వారి రూపాన్ని బట్టి వారికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. వారి స్థితిగతులను బట్టి వారికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు, కానీ దేవాది దేవుడు హృదయాన్ని చూసి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుని చిత్తానుసారముగా జీవిస్తున్నాము అని చెప్పుకునే మనము పలుమార్లు దేవుని బిడ్డలైన వారిని ఆయా కారణాల వలన తృణీకరిస్తూ, వారి రూపాన్ని బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారి కుటుంబమును బట్టి, వారి ఆర్థిక పరిస్థితులను బట్టి వారిని తృణీకరిస్తూ ఉంటాము. కానీ వారి హృదయము దేవునికి సమీపముగా ఉంటే, మనము లక్ష్య పెట్టకపోయినా దేవుడు వారిని, వారి ప్రార్థనను, వారి ఆత్మీయ జీవితాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాడని మనము గమనించాలి. ప్రియ దైవజనమా, పరిసయుడు సుంకరి ఉపమానంలో కూడా మనం చూస్తాము. దేవుడు సుంకరి ప్రార్థనను లక్ష్య పెట్టాడు. అవును, ఈనాడు మనము మన చుట్టూ ఉన్న వారి విషయంలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఏ విషయంలోనైనా వారిని మనము లక్ష్య పెట్టకుండా బాధించి ఉన్నామా? ఒకవేళ వారు దేవునికి ఇష్టులైన బిడ్డలుగా జీవిస్తూ ఉంటే, వారున్న స్థితిని బట్టి వారిని తృణీకరించామా? ఒకవేళ అలా చేసి ఉంటే దేవుని పాద సన్నిధిలో క్షమాపణ అడుగుదాము. రెండవదిగా చూసినట్లయితే 51వ కీర్తన 17వ వచనం ప్రకారం దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. అవును, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు అంటే లక్ష్య పెడతాడనే కదా. అవును, ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విషయంలో నీవు నలిగిపోతూ ఉన్నావో, ఏ పరిస్థితుల వలన నీవు విరిగిన స్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను లక్ష్య పెడుతూ ఉన్నాడు. కనుక ధైర్యముగా ఉండమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. తప్పక నీ జీవితంలో దేవుడు ఒక నూతన క్రియను చేసి నీ తల ఎత్తేవాడుగా నీతో కూడా ఉన్నాడు. నమ్ముతున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? మూడవదిగా చూసినట్లయితే 138వ కీర్తన 6వ వచనం ప్రకారం దేవుడు దీనులను లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. ఆయన మహోన్నతమైన స్థలములో నివసించేవాడైనప్పటికీ, సర్వశక్తి కలిగిన దేవుడైనప్పటికీ, ఆయన ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుతూ ఉంటాడో వారిని దృష్టిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దీనులను లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవున్న స్థితిని బట్టి నిన్నెవ్వరూ లక్ష్య పెట్టకపోవచ్చు, నిన్ను అందరూ తృణీకరించవచ్చు, కానీ నిన్ను లక్ష్య పెట్టే దేవుడు నీకున్నాడు. నీవు ఆయన ఎదుట దీన మనసు అనే వస్త్రము ధరించుకుని ఎదురు చూస్తున్న నీ నిరీక్షణ వ్యర్థము కాదు. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుడు ఏవి లక్ష్య పెడతాడో మనం చూసి ఉన్నాము. అలాగే దేవుడు లక్ష్య పెట్టనివి ఏమిటి అని మనం చూసినట్లయితే యోబు గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం ప్రకారం దేవుడు నిరర్థకమైన మాటలను లక్ష్య పెట్టాడు. అవును ప్రియ దైవజనమా, మన జీవితాలలో ఎంత సమయాన్ని వ్యర్థమైన నిష్ప్రయోజనమైన మాటల కొరకు వెచ్చిస్తున్నామో ఒక్కసారి పరిశీలించుకుందాము. తన యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకొని చుండగా దేవుడు వింటున్నానని మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. అవును, నిరర్థకమైన మాటలు మన నోట ఉంటే దేవుడు వాటిని లక్ష్య పెట్టాడు.
రెండవదిగా చూసినట్లయితే యోబు గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం ప్రకారం తాము జ్ఞానులము అనుకొను వారిని దేవుడు లక్ష్య పెట్టడంట. అవును, దేవుని ఎదుట ఏ శరీరియు అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము వింటున్న నీవు ఏ జ్ఞానము లేనివాడనని, ఏ జ్ఞానము లేనిదాన్నని, దేనికి పనికిరాని దాన్నని ఒకవేళ చింతిస్తూ ఉన్నావేమో, నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెడితే అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చగలడు. ఆయన జ్ఞానమునకు మితిలేని దేవుడు. దేవుడు నీ ఎబిలిటీని చూడడు, నీ అవైలబిలిటీని చూస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా, ప్రయోజనకరముగా మార్చాలి అంటే ఈ దినమే ఆయన హస్తాల్లో నీ జీవితాన్ని పెట్టు. ఎందుకంటే జ్ఞానులు అని అనుకునే వారిని దేవుడు లక్ష్య పెట్టాడు, కానీ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని ఆయన ఏర్పరచుకుంటాడట. ప్రియ దైవజనమా, ఈ దినం ఈ వాక్యం ద్వారా దేవుడు వేటిని లక్ష్య పెడతాడో, వేటిని లక్ష్య పెట్టడో మనకు తెలియజేసి ఉండగా, దేవుని బిడ్డలముగా మన జీవితాలను ఈ వాక్యానుసారముగా మలచుకొని దేవుడు లక్ష్య పెట్టే వాటిని మనము కూడా లక్ష్య పెడుతూ, ఆయన లక్ష్య పెట్టని వాటిని మనము కూడా లక్ష్యము చేద్దాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, నీవు లక్ష్య పెట్టే విరిగి నలిగిన హృదయాన్ని, దీన మనస్సును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, అలాగే ప్రభువా, నీవు లక్ష్య పెట్టని నిరర్థకమైన మాటలు మా నోట ఉండకుండా తండ్రి, నీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ ఉండగా నీ కృపతో జ్ఞాపకం చేసుకొని మా జీవితాలను అనేకులకు ఆశీర్వాదకరముగా మలచమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 60 మంది ఉపపత్నులను కలిగిన యూదా రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.